నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. భూ జంతువులన్నింటిలో అడవి మృగాలు చాలా బలమైనవి. అవి ఎర కోసము చాలా దూరం వేటాడుతాయి. ఒక్కోసారి ఎర దొరకక అలసి సొమ్మసిల్లిపోతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. సంసోను మనుషులందరికంటే బలవంతుడు. ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను ఒకేసారి చంపాడు. ఈ నేపథ్యంలో అలసిపోయి సొమ్మసిల్లి ప్రాణం పోయేంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంతటి బలవంతుడైన సంసోను. యోనా ప్రవక్త నీనీవా పట్టణంకు వెళ్ళి ఆ ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించాడు. అలా సువార్త చెప్పి ఎండ దెబ్బకు అలసిపోయి సొమ్మసిల్లిపోయాడు.